ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు పైన మేము ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధ సంస్థతో పాటు ఇవాళ గ్రూప్ 1 పరీక్షల్లో పోస్టులు అమ్ముకున్నారంటూ ఇవాళ గ్రూప్ 1 కొట్టు 3 కోట్లు పట్టు అనే విధంగా ఈరోజు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్ అఫీషియల్ పేజీలో ఇలా పోస్ట్ చేసి ఇవాళ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించినటువంటి కేటీఆర్ పైన ఉస్మాన్ యూనివర్సిటీ పిఎస్లో కేసు పెట్టి తక్షణం చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ 10 ఏళ్ల పాటు నిరుద్యోగులు గాలికి వదిలేసి గ్రూప్ 1 పేపర్లను బస్టాండ్లలో బఠానీలాగా అమ్ముకొని ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన కేటీఆర్ ఇవాళ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి సందర్భంలో ఇవాళ నిరుద్యోగుల మధ్య ప్రభుత్వం మధ్యలో విద్వేషాలను సృష్టిస్తూ ఇవాళ నిరుద్యోగుల్ని కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఇవాళ 3 కోట్ల రూపాయలు 7 కోట్ల రూపాయలు పోస్టులు అమ్ముకున్నారని మంత్రులపైన ముఖ్యమంత్రి గారి పైన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను భంగపాటు గురి చేస్తున్నటువంటి కేటీఆర్ పైన చర్య తీసుకోవాలని ఉస్మాన్ యూనివర్సిటీ పిఎస్లో మేము కంప్లీట్ చేసినాం. నేను అంటా ఉన్నాను, కేటీఆర్ గారు మీకు 24 గంటల్లో టైం ఇస్తా ఉన్నాం. మీకు నిజంగా ఏ ఆధారాలు ఉన్నాయి బయట పెట్టాలి, లేకపోతే కేటీఆర్ పైన 100 కోట్ల రూపాయల దావా నష్టపరిహారం మేము వేయబోతా ఉన్నాం. ఖబర్దార్, నోరుంది కానీ నీ చేతిలో మీడియా ఉంది కానీ పేపర్ ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఖబర్దార్, నాలిక చీరేస్తాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మేము మాట్లాడలేకనా, మేము రాయలేక ప్రభుత్వంలో ఉన్నాం, ఒక బాధ్యతతో వ్యవహరిస్తూ ఉన్నాం. ఇవాళ 10 ఏళ్ల పాటు తెలంగాణ మొత్తం కూడా నిరుపై మీ దోపిడీ వల్ల మీ అక్రమాల వల్ల మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైనటువంటి సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఒక పునర్వ్యవస్థన చేసి ఇవాళ సంక్షేమ పథకాలు కావచ్చు, నిరుద్యోగ సంక్షేమం కావచ్చు, ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, ఈ ప్రభుత్వం 20 నెలలుగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి సందర్భంలో అత్యంత నిజాయితీగా పారదర్శకంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షల పైన ఇవాళ అవాకులు చివాకులు పెలిచి ఇవాళ లేనిది ఉన్నట్లుగా అసత్య ప్రచారాలు చేసి ఇవాళ ప్రభుత్వ ప్రతిష్టకు భంగంతో పాటు ఒకవైపు నిరుద్యోగుల వైపు కూడా ఆవేదన కలిగించేలా కేటీఆర్ వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇవాళ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా దీన్ని సీరియస్గా యాక్షన్ తీసుకొని కేటీఆర్ని తక్షణం జైలుకు పంపాలని కూడా మేము కోరుతా ఉన్నాం. 24 గంటల్లో కేటీఆర్ గారు దీనిపైన మాట్లాడాలి, ఏ ఆధారాలు కూడా బయట పెట్టాలని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ కేటీఆర్, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి బీఆర్ఎస్ నాయకులు కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకునే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిరుద్యోగుల సంక్షేమం కోసం నిత్యం పోరాడుతుంది, కట్టుబడి ఉంది. కాబట్టి కేటీఆర్ వ్యవహారశీల పైన, కేటీఆర్ చేసిన ఆరోపణల పైన పోలీస్ యంత్రాంగం సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం, ఇవాళ ఒక ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన అంశం. కాబట్టి ఇలాంటి దొంగలు, అవినీతి పరులు ఆరోపణలు చేస్తే ప్రజలు కూడా సహించరనే విషయాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. నిరుద్యోగ లోకం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నదనే విషయాన్ని కూడా మీ అందరికి గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా నిరుద్యోగ సంక్షేమం కోసం, ఉద్యోగాల భర్తీ అంశంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. నిరుద్యోగుల అంశం పైన బాధ్యతని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కేటీఆర్ లాంటి దగాకోరు ఇవాళ నిరుద్యోగులు అడ్డు పెట్టుకొని ఇవాళ చివాకులు పెల్చి ప్రభుత్వం పైన ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక చీరేస్తాం బిడ్డ అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీరు ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రకటనలు, పిచ్చి మీ సోషల్ మీడియాలో, మీ పేజీలో పిచ్చి ప్రకటనలు చేస్తే తరుముతామని కూడా ఈ సందర్భంగా యూనివర్సిటీ వేదికగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్.